అదే మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అసలు? అదే సార్, అదే కంటిన్యూ చేస్తాం. 2014 పార్టీ పెట్టినప్పుడు ఈ సౌదీ అరేబియాలోనే ఉంటూ మా అన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, మా అన్న అని చెప్పుకుంటూ పార్టీ కార్యక్రమాలకు ఏదైనా అవసరమైనప్పుడు నా వంతు సహాయాన్ని చేస్తూ, నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ గా పాల్గొంటూ, అక్కడ నెల్లూరు టు హైదరాబాద్ ట్రావెల్ ఏదన్నా మనం వెళ్ళాలి రావాలన్నప్పుడు ఆ ట్రావెల్కి సంబంధించిన ఖర్చులన్నీ పెట్టుకుంటూ అలా ముందుకు పోతున్నటువంటి క్రమంలో 2018-19 నుంచి మనం కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అనుకుని మాట్లాడడం జరిగింది సార్. ఉమ్, ఆయనకి ఎవరైనా కౌంటర్లు ఇస్తే వాళ్ళకి అది ఎంత పెద్ద నాయకుడో మన స్థాయి కూడా ఆలోచించుకోకుండా, ఉమ్, రేపు ఏదైనా జరిగితే నా ప్రాణం పోతే నా కుటుంబం పరిస్థితి ఏంటని కూడా ఆలోచించుకోకుండా కేవలం పవన్ ఉమ్, కళ్యాణ్ గారి మీద ఉండే అభిమానంతో ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే జోగి రమేష్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పెద్ద పెద్ద అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇట్లాంటి వాళ్ళ నాయకుల మీద కూడా మేము వీడియోలు పెట్టడం జరిగింది సార్. డైరెక్ట్ గా నువ్వెంత అంటే ఖబర్దార్ చిటికలేసి మా స్థాయి ఎంత సార్, ఉమ్, ఎవరి కోసం పెట్టేవారు? పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టాం. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు డైరెక్ట్ గా గుర్తించి ఒక పార్లమెంటరీ కమిటీలో నాకు ఒక స్థానాన్ని కల్పించారు సార్. ఉమ్, జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఇన్ఛార్జ్ గా ఉమ్, నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నన్ను నియమించడం జరిగింది. ఓకే. అప్పుడు మాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకున్నట్టు చేత రాజకీయం చేపిస్తానన్నమాట వాస్తవమే. నేను ఎక్కడో గల్ఫ్ దేశాల్లో పనిచేసుకునే నాకు ఒక పార్లమెంటరీ స్థానం కల్పించాడు, ఒక రైట్, నాయకుడికి ఓకే. స్థానాన్ని కల్పించాడు అని చెప్పి ఇక్కడ ఏం ఆలోచించకుండా సంతోషపడి ఆ నెక్స్ట్ డే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తా ఉన్నారు సార్ హైదరాబాద్. ఉమ్, ఈ పార్లమెంట్ కమిటీలు ఏదైతే వేసారో ఆంధ్రప్రదేశ్ టోటల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 45 మందికి ఆ కమిటీలో స్థానం దక్కింది. ఆ ఉమ్, 45 మందితో మీటింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలని మెసేజ్లు వచ్చాయి సార్ మాకు. ఉమ్, ఆ క్రమంలో నేను ఫోన్ చేశాను, ఎవరికి? మా కమిటీ హెడ్ అయినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు తిరుపతి, ఆయనకి ఫోన్ ఉన్నారు. చేశాను. సార్ ఉమ్, నేను ఆయనతో అన్నటువంటి రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నాది, ఉమ్, ఇక్కడ పని చేసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇండియాకి వచ్చి వెళ్ళి దగ్గర 3 నెలలు అవుతుంది, నాకు వెకేషన్ హాలిడేస్ ఇవ్వరు సార్ అంటే ఆయన ఏమన్నారంటే, లేదు శ్రీకాంత్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద గుడ్ ఇంప్రెషన్, నువ్వు ఉమ్, మీటింగ్కి రా. నువ్వు ఉమ్, మీటింగ్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఇంతవరకు కేవలం సెల్ ఫోన్ లో మాత్రమే చూశాడు నీ వీడియోలు, ఉమ్, ఇంక మీదట డైరెక్ట్ గా కలిసే అవకాశం నీకు ఉంటుంది, ఉమ్, నువ్వు ఖచ్చితంగా రా అంటే సార్ కంపెనీలో చండాలమైనటువంటి అబద్ధాలు చెప్పుకొని ఉమ్, ఇక్కడి నుంచి రావడం జరిగింది. టూ ఓకే. థౌజండ్ ట్వంటీ మార్చ్ లో వచ్చాను సార్. మార్చ్ ఉమ్, 7th హైదరాబాద్ లో దిగాను. హైదరాబాద్ దిగంగానే ఎస్ఎంఎస్ వచ్చింది, పార్టీ మీటింగ్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని. ఓ. ఇదేంది క్యాన్సిల్? నేను సౌదీ అరేబియా నుంచి టికెట్ పెట్టుకుని అబద్ధాలు చెప్పి అన్ని చెప్పుకుని ఇక్కడికి వస్తే పార్టీ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ హరిప్రసాద్ గారికి ఫోన్ చేస్తే, లేదు శ్రీకాంత్, రేపు విజయవాడలో కండక్ట్ చేస్తారు అదే మీటింగ్, నువ్వు విజయవాడ వచ్చి కళ్యాణ్ గారు విజయవాడ వస్తున్నారు అన్న. ఉమ్, మళ్ళీ అంటే సార్ ఎలా ఉంటుందంటే, నేను ఒక నాయకుడిని అయిపోయినాను ఒక ఫీలింగ్ అనమాట. ఒక వైట్ షర్టు, ఇస్త్రీ షర్టు, నాతో పాటు ఒక 9-10 మంది కార్యకర్తలు వేసుకుని 2 కార్లు పెట్టుకుని దాని అంతా ఖర్చు పెట్టుకుని మెయింటైన్ అంటే ప్రదర్శించడం, నేను ఒక నాయకుడిని అయిపోయానని ఒక ఆనందం ఆడేం లేదు సార్. అంత వాస్తవంగా అంత ఏం లేదు, ఎవరికి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడి ఉమ్, నుంచి మళ్ళీ విజయవాడకు వచ్చిన తర్వాత మీటింగ్ కండక్ట్ అయితే నాదెళ్ల మనోహర్ గారిని రిసీవ్ చేసుకుంటే డైరెక్ట్ నాదెళ్ల మనోహర్ గారు గుర్తుపట్టి, ఏం శ్రీకాంత్ బాగున్నావా, సౌదీ నుంచి ఎప్పుడు వచ్చావు, సౌదీ అరేబియా శ్రీకాంతే కదా నువ్వు? సార్ ఓకే రా అమ్మా లోపలికి తీసుకెళ్లి మీటింగ్ ఏరియాలో అందరికి పరిచయం చేశారు. కళ్యాణ్ గారు ఆ రోజు రాలేదు. ఉమ్, నిరాశతో నెల్లూరు నెల్లూరు వెళ్ళిపోవడం జరిగింది సార్. ఉమ్, నెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈగర్లీ వెయిటింగ్, ఈ ఒక కమిటీలో నాకు ఒక స్థానాన్ని కల్పించాడు పవన్ కళ్యాణ్ అన్న, స్థానాన్ని కల్పించాడు కాబట్టి మనం ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ధన్యవాదాలు చెప్పుకొని ఒక శాల్వా కప్పేసి వెళ్ళిపోతే మన పని అయిపోతుంది, మన పని మనం చేసుకోవచ్చు అని అనుకున్నాను సార్. 10 రోజులు అయిపోయింది, విజయవాడలో మీటింగ్లు జరుగుతున్నాయి, నెల్లూరు టు విజయవాడ తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడ అవకాశం దొరకలా. 3 అడుగులు సార్, జస్ట్ 3 అడుగుల దూరంలో పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నప్పుడు నోరు నా గొంతు పొయ్యేలా అరిశాను, అన్నా పవన్ కళ్యాణ్ అన్నా, అన్నా పవన్ కళ్యాణ్ అన్నా, నేను శ్రీకాంత్ అన్నా, సౌదీ అరేబియా నుంచి వచ్చానన్నా, ఒక్కసారి చూడన్నా ప్లీజ్ అన్నా, అన్నా ఒక్కసారి చూడు. కళ్ళు రెప్పలు పైకెత్తినోడు కాదు సార్, ఉమ్, కన్ను రెప్ప కూడా పైకెత్తినోడు కాదు. నా ఆవేదన, అన్న శ్రీకాంత్ వచ్చానన్న ఒక్కసారి అంటే కూడా తల తల కింద కింద దింపుకొని ఇలా ఊపుకుంటా వెళ్ళిపోయాడు తప్ప కనీసం పలకరించినటువంటి సందర్భం లేదు. అంటే ఆయనే గుర్తించి నాకు పదవి ఇచ్చాడు కదా సార్, అది ఆయనకే ఉమ్, చెప్పుకోవాలి కదా. నేను కొంతమంది అనొచ్చు, నిన్ను ఎందుకు చూడాలి, నీతో ఎందుకు మాట్లాడాలి అని. ఎందుకు మాట్లాడాలి అనేది పక్కన పెడితే ఆయనే డైరెక్ట్ గా శ్రీకాంత్ అంటే ఎవరు కనుక్కోండి అని చెప్పి మీ ఆఫీస్ లో 10 మందికి నా ఒక స్క్రీన్ షాట్, నా ఒక ఫేస్ స్క్రీన్ షాట్ ఇచ్చి కనుక్కోమని పెట్టారు కదా. అవును. అటువంటి నన్ను కలవాలని ఆశతో ఉంటుంది, అది కలవలేకుండా వెళ్ళిపోయాను సార్.
అదేవిధంగా కలవలేకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ నేను సౌదీ అరేబియా వెళ్దామంటే తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి. 10 రోజులు సెలవు కోసం వచ్చిన నేను 10 నెలల పాటు ఫస్ట్ లాక్డౌన్ పాండమిక్ లో ఇరుక్కుపోయాను ఇండియాలో. అవును. ఇక నా కుటుంబం పరిస్థితి ఏంటి సార్? నాకు ప్రతి నెల ఈఎంఐ తోటి ఇంటి ఖర్చు, నా కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగుండదు సార్. నాకు ప్రతి నెల 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటి బాడుగులు కానీ, నా కొడుకు ఆరోగ్యానికి మెడిసిన్స్ కానివ్వండి, ఈఎంఐలు కానివ్వండి. అటువంటి పాండమిక్ టైంలో 10 months నేను లాక్డౌన్ లో ఫినిష్. శాలరీ లేదు, ఇన్కమ్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఎవ్రీ మంత్ ఫైనాన్స్ అప్పు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకోవడం, ఇలా 10 నెలలు అప్పు తెచ్చుకుని ఇల్లు గడిపి మళ్ళీ వయా దుబాయ్లో 1 month స్టే చేసి దానికి వీసా ఖర్చులు, అక్కడ హోటల్ ఖర్చులు అన్ని పెట్టుకుని మళ్ళీ సౌదీ అరేబియా చేరుకోవడం జరిగింది సార్. కానీ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని వదులుకోవాలని నేను అనుకోలేదు సార్. అటువంటి సందర్భాల్లో కూడా ఎంతో మంది ఒరే ఎందుకురా నీకు, ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు వదిలి ఎంత నష్టపోతున్నావు ఆర్థికంగా, ముందు నీ కొడుకు ఆరోగ్యం చూసుకోరా, నువ్వు ప్రతి రూపాయి అక్కడెక్కడికి పడుతున్నావు. కొంతమందికి చారిటీలు చేశాను సార్ నేను, జనసేన పార్టీలో చారిటీలు చేసి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం చేశాను. క్యాన్సర్ పేషెంట్లకి అట్లా, కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళకి అట్లా అంట చేసినప్పుడు చాలా మంది, నీ కొడుకు ఆరోగ్యం నువ్వు చూసుకోవట్లేదురా, నువ్వు ఎక్కడో బయట వాళ్ళ ఆరోగ్యాల గురించి నువ్వు చూస్తున్నావు, నీ కొడుకు పరిస్థితి ఎట్లా ఉంది, సిచ్యువేషన్ తెలుసా నీకు అని తిట్టడం కూడా జరిగింది. మా బాబాయిలు, మా మేనమామలు అందరూ కూడా అవి కూడా పట్టించుకోకుండా పార్టీ 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 అని బలిగిస్తాను. బట్ 2021లో నా హెల్త్ కండిషన్ బాగా లేకుండా ఇండియాకి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగింది, ఇంక తర్వాత నేను మళ్ళీ ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నా, సక్సెస్ అవ్వలేకపోయాను. ఆర్థికంగా దెబ్బ పడిపోయింది. అప్పులు వడ్డీలు పెరిగిపోతున్నటువంటి సమయంలో నా బిడ్డని కాపాడుకోవాలి. నా పరిస్థితి అంటే ఓకే తీసేయి, నేను ఎలా అయినా సర్వే అవ్వగలను, నా భార్యని బిడ్డల్ని అందరినీ చూసుకోగలను అనుకున్నటువంటి సమయంలో నేను సర్వే అవుతాను అనుకున్నాను. బట్ ఆ పిల్లవాడి హెల్త్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని నెల్లూరు అజయ్ బాబు ఎవరైతే ఉన్నారో సార్, వేములపాటి అజయ్ బాబు అనే దగ్గర నేను ఈ ప్రపోజల్ పెట్టాను సార్. 2-3 times పెట్టాను. అన్నా నా కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నేను పార్టీ కోసం తిరుగుతున్నాను, నేనంటే పవన్ కళ్యాణ్ గారికి ఐడెంటిఫై ఉంది కదా, ఒక్కసారి శ్రీకాంత్ మాట్లాడతాడంట, నాకేం ఫోటో కూడా వద్దన్న, ఫోటో ఇస్తే సోషల్ మీడియాలో పెట్టుకోవడం అది ఒక పెద్ద, చాలా మంది ఇది గ్రేట్ అచీవ్మెంట్, నాకు అది అచీవ్మెంట్ కూడా కాదు, నా పిల్లవాడిని కాపాడుకోవడం నాకు ఆ రోజు ముఖ్యంగా అనిపించింది. పెట్టినప్పుడు దాని మీద అతను ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. అతనికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారు వస్తున్నారు అంటే స్టార్టింగ్ లో, ఇప్పుడైతే ఉండదేమో, స్టార్టింగ్ లో ఉండింది ఆ యాక్సెస్, వెళ్తున్నారు వస్తున్నారు కాబట్టి ఆయన్ని 2 సార్లు అడగడం జరిగింది. అన్నయ్య ఒకసారి 2 సార్లు మాకు ఇప్పించాను. నా కొడుకు విషయంలో సార్, అది మంగళగిరి పార్టీ ఆఫీసులో కూర్చొని నాగబాబు గారు ఉన్నారు ఆ రూమ్ లో, అదే రూమ్ లో అజయ్ బాబు గారు ఉన్నారు, నేను లోపల ఇంక వెనక బ్యాక్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి ఆ రోజు ఎటువంటి అపాయింట్మెంట్లు కూడా లేవు, అతనికి ఖాళీగా ఉన్నారు. అటువంటి సమయంలో అజయ్ గారికి అపాయింట్మెంట్ ఇస్తే నేను అడిగాను సార్, 5 నిమిషాలు మీతో వస్తాను అన్నయ్య, నా బాధ చెప్పుకుని వెళ్ళిపోతాను, నా కొడుకుకు సంబంధించినటువంటివి ఏంటి, ఆర్థికంగా రూపాయి నాకు వద్దు, నేను చేతులు జోడించి చెప్తున్నా, ఆర్థికంగా 1 రూపాయి నాకు ఇవ్వద్దు. కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి పిలుపునిస్తే కనీసం 100 మంది డాక్టర్లు ముందుకు వస్తారు. అది న్యూరోకి సంబంధించినటువంటి సమస్య. ఆ న్యూరో సమస్య నాకు పిల్లలకి ట్రీట్మెంట్ ఫ్రీగా ఇస్తే సార్ నేను మీకు రుణం మర్చిపోలేనా అంటే, అవన్నీ ఇప్పుడు కాదయ్యా, ఏంది ఇప్పుడు మాట్లాడతారు మీరు, అవన్నీ ఆశించి పార్టీలో పనిచేస్తారా మీరు, ఇవన్నీ ఇప్పుడు కాదు, ఎలక్షన్ తర్వాత మాట్లాడాలి, అన్ని ఇప్పుడు మాట్లాడు, ఫ్రీగా ఉన్నాడు కదా సార్ అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారు ఫ్రీగా ఉన్నారు సార్, 2 నిమిషాలు మాట్లాడు అంటే కసురుకుని పంపించేసినటువంటిది ఒకటి జరిగింది సార్ మంగళగిరిలో. ఆ రోజు చాలా బాధేసింది, నా బిడ్డ కోసం నేను అడిగితే వీళ్ళు ఏం చేయట్లేదు, ఈ పార్టీ కోసం నేను 10 సంవత్సరాలుగా కష్టపడుతుంటే చివరికి ఒక ముఖం కూడా చిట్లించుకొని చెప్పినటువంటి సమాధానం. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నెల్లూరు మీటింగ్ కండక్ట్ చేశారు సార్. మీటింగ్ సో నిజానిజాలు ఎంత ఉన్నాయని కనుక్కొని లెవెల్కి వెళ్తాను. అమ్మాయి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అని, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక విషయం ఒంగోలులో జరిగితే దాని మీద క్లుప్తంగా నాకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ చేసి కనుక్కొని దాని డీటెయిల్స్ నేను ఫేస్బుక్ లో లైవ్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిది 100% తప్పు ఉంది దాంట్లో, రాయపాటి అరుణది తప్పు ఉంటే చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని తీసుకొచ్చి నెల్లూరు మీటింగ్ లో 100 మంది ముందు ఈయన ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది. వేములపాటి అజయ్ బాబు స్పెషల్ టార్గెట్ మాత్రం. ఎందుకు టార్గెట్ అంటే సార్, స్వయంగా నేను పవన్ కళ్యాణ్ గారి దాకా ఎదిగాను, పవన్ కళ్యాణ్ గుర్తించి ఒక పదవి ఇచ్చాడు, ఇట్లా కాదు కదా, ఇది కాదు కదా ప్రాసెస్ అంటే మనం చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి, మనం పేర్లు ఎవరు పెడితే వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇట్లా సోషల్ మీడియా ద్వారా పదవులు ఎట్టిచ్చేస్తారు పవన్ కళ్యాణ్, వాళ్ళ టార్గెట్ అలా చేయడం, టార్గెట్ చెప్పడం, ఇంకా నేను బై గుడ్ బై, నాకు ఇంతతో ఈ పార్టీకి నాకు వద్దు బాబు, నేను ఇంతతో దండం పెడుతున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా ఒక రౌడీగా, ఆయన ఒక రాక్షసుడిగా చూపించారే తప్ప నిజంగా తెలుసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతం. వీళ్ళు చిత్రీకరించారు నవరత్నాలు అని చెప్పి, నవరత్నాలు మాక్సిమం ప్రజలకు ఏమేం చేయాలో, అమ్మఒడి కావచ్చు సార్, లేదంటే పెన్షన్, ఇది వృద్ధాప్య. సరే, లాస్ట్ క్వశ్చన్ షార్ట్గా ముగించండి,
టైం కూడా అవుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ ఇద్దరి యాటిట్యూడ్లో తేడా ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్ లేని పర్సన్ సార్. అతను సాఫ్ట్ గా చెప్పింది మాత్రమే చేస్తాడు, ప్రజలకి ఆలోచిస్తాడు సార్. ఇతనిది ఏంటంటే జనాభాలోకి వస్తే ముందు ఊగిపోవాలి, పూనకు వచ్చిన వాళ్ళకి ఊగిపోవాలి, అబద్ధాలు చెప్పాలి. 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నారు సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే పిల్లల్ని నమ్మేశారని చెప్పి ఒక కేసు కైకలూరులో నమోదైంది. మరి అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇతను జస్ట్ వచ్చాడంటే ప్రజల్ని చూస్తే ఊగిపోయి మాట్లాడడం తప్ప అతనికి ఉండేది అదొక్కటే, ప్రజల్ని గందరగోళం చేయడం, ప్రజల్ని తప్పుదారి పట్టించడం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడమే ఇతని ఎజెండా. జగన్మోహన్ రెడ్డి గారు అలాగా సార్, ఒక రాజకీయ మహావేత్త కొడుకు ఎలా ఉండాలో, ఎంత హుందాగా ఉండాలో అంత హుందాగానే ప్రవర్తిస్తారు. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడ కూడా ఈ విధంగా ఊగిపోయి మాట్లాడడం మనం ఎప్పుడు కూడా చూసున్నాం. రైట్ సార్, అది థ్యాంక్ యూ సార్. సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే.